జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 19వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 15 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 2వ వచనము అపోస్తులైన పౌలు గారు సంఘమును గురించి ఒక శ్రేష్టమైన మాట తెలియచేస్తున్నాడు. సంఘము ఒక కన్నికగా ఒక్కడే పురుషుడు అంటే క్రీస్తుకి సమర్పిస్తున్నాము అంటే ప్రదానం చేయటము అంటే దేవుడికి మనందరము ప్రధానము అంటే మరి కన్నికలాగా ఉన్న మనము పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేరు అంటే ఎదుర్కొనలేరు. అయితే ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మహిమగల సంగముగాను వాక్యమనే ఉదక స్నానము చేత మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను సమర్పించుకున్నాడు. మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడతాము? స్వతహాగా రోమా 3 అధ్యాయంలో మరి 11వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంటది. మరి నీతిమంతుడు ఒక్కడును లేడు. అలాగే 23వ వచనంలో అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాం. అయితే మనం ఎలా పరిశుద్ధపరచబడతామంటే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మరి మన పాపాలను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. 1 యేసు రక్తము, 2 పరిశుద్ధాత్మ దేవుడని 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టముగా రాయబడింది. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచును. అవునండి, ఈ యొక్క అనగా 1 వాక్యము, 2 పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం అనేది చాలా శ్రేష్టమైనది, గుర్తుపెట్టుకోండి. అవును, వాక్యము ద్వారా యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడతాం. ఈ పవిత్రపరచబడకుండా మనము మన యొక్క చేతులు శుభ్రపరచుకోకుండా ఆహారం తినలేం. తినని ఎడల మనకి అనారోగ్యము వస్తుంది. అలాగనే పాత్రను శుభ్రం చేయకుండా ఆహారాన్ని వండలేం. అలాగనే హృదయ శుద్ధిని కోరుకుంటే దేవుణ్ణి చూడగలం. అయితే బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని కన్నికలకి ఒకటే తేడా. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనములో బుద్ధి లేని కన్నికలు తమతో నూనెను తీసుకుని వెళ్ళలేదు. అనగా నూనె అనేది పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్నది. అంటే దేవుడే లేకుండా మనం పవిత్రపరచబడలేం కదా. అవును, హృదయ పరిశోధకుడు యెహోవాయే కనుక దేవుడు లేకుండా మనం దేవుని ఎదుర్కొనలేము. ఆ సమయానికి బుద్ధి లేని కన్నికలు నూనె కొనటానికి వెళ్ళారు. కానీ ఇంతలోనే ప్రభు వచ్చి సిద్ధపడిన వారిని తీసుకెళ్లాడు. అనగా మరి ఎవరైతే సిద్ధంగా ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో వారిని దేవుడు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళతోనే వధువు సంఘముగా ఉంటూ భోజనము చేస్తాడు. అలాగనే ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 3వ వచనములో సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినది. అవునండి, మరి హవ్వ మోసపరచటానికి మూల కారణము, మోసగించబడటానికి కారణము సాతాను, అపవాది, వాడి ఆది సర్పము. వాడు దుష్టుడు, మొదటి నుండి దుష్టుడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అనేది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. అయితే పాపాన్ని ఎదిరించాలని వాక్యం సెలవిస్తుంది. ఎదిరించకపోతే దాంట్లో చిక్కుంటాము. అనగా ఏర్పరచబడిన వారు సైతము కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరుచుదురు. అవునండి, అవును, కనపరుస్తారే కానీ వారు దేవుని గురించి మరి అనగా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడటం అనేది లేకుండా ఉంటుంది. అనగా చాలా మంది
ఈ ఏర్పరచబడిన వారు ఏ విధంగా అయితే మాటలతో ఈ యొక్క అవ్వని ఏ విధంగా మోసపరిచిందంటే, మీరు తిని ఎడల దేవతల వలె అవుతారు, అంటే హై స్టాండర్డ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా మీరు గొప్ప వాళ్ళు అవుతారు అన్నట్టుగా మాట్లాడింది. అవునండి, ఇలాగా చాలా మంది అద్భుతాలు, స్వస్థతలు మాత్రమే అనుకుంటారు. కానీ మారు మనసు, పశ్చాత్తాపం, పరలోకం వీటి మీద మనం దృష్టి పెట్టాలి. అవును, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం చేరడు. కానీ మరి దేవుని యొక్క చిత్త ప్రకారం, ప్రభువా మేము అద్భుతాలు చేయలేదా, మహత్కారాలు చేయలేదంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అవును, జాగ్రత్త, మోసపుచ్చటానికి చాలా అవకాశం ఉన్నది. ఒక దినాన మంచి ప్రవక్త, యవనస్తుడైన ప్రవక్త మరి రెహబాము, యెరోబాము బలిపీఠం మీద మరి బలి అర్పిస్తున్నప్పుడు ఆయన అర్పించకూడదు. కానీ ఒక భయంకరమైన మరి విగ్రహారాధన చేస్తున్న యెరోబాముని గద్దిస్తాడు యవనస్తుడు. ఏమని? ఇదిగో ఈ బలిపీఠం మీద నువ్వు అపవిత్రపరుస్తున్నావు, జాగ్రత్త, రాబోయే కాలంలో దీన్ని పగలగొట్టే వాళ్ళు వస్తారు అన్నప్పుడు అతన్ని చేయి పట్టుకోండి, అతను పట్టుకోండి అన్నప్పుడు అతని చెయ్యి ఎండిపోయింది. అయితే తిరిగి బతిలాడుకున్నాడు. ఆ యవన ప్రవక్త ప్రార్థన చేస్తే చేయి వచ్చింది. ప్రభు చెప్పాడు, నువ్వు ఎటు వెళ్ళావో వచ్చేటప్పుడు ఎవరి దగ్గర భోజనము చేయవద్దు అన్నాడు. కానీ ఒక ముసలి ప్రవక్త, నాకు దేవదూత కనపడింది, నువ్వు వచ్చి మా దగ్గర భోజనం చేయమని చెప్పినప్పుడు ఆ యవన ప్రవక్త మోసగించబడి అక్కడ భోజనం చేసిన తర్వాత దారిలో సింహము అతన్ని చంపివేసింది. అవును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. పాపంలో వచ్చే జీతం మరణం. జాగ్రత్త, వెనకకు తిరగొద్దు అంటే తిరిగితే మరి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య మోసపుచ్చబడొద్దు, ఎవరి ద్వారా కూడా మోసపుచ్చబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చివరికి ఆజ్ఞ 9వ వచనము, ప్రతి విషయంలోనూ ఎవరికి భారంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు వారు మరి ఆహారం విషయంలో కానీ, అలాగనే పరిచర్యకి కావలసిన ధనం విషయంలో కూడా ఆయన వారి మీద ఆధారపడకుండా మాసిదోనియా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ దగ్గర ధనం తీసుకొచ్చి వారికి పరిచర్య చేశాడు. సమయం సందర్భాన్ని బట్టి 2వ దశలోనికే 3:8 అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను మీ వద్ద ఉన్నప్పుడు ఎవని వద్ద నేనేమి తీసుకోకుండా, జీతం తీసుకోకుండా నేను రెయ్యింబగలు కష్టపడి పని చేశాను. బాగా వినండి, జీవనం చేశాను. ఎవరికి భారంగా ఉండకుండా, ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి భారంగా ఉండకుండా మన సొంత చేతులతో కష్టపడి పని చేయాలని 2వ దశలోనిక 3:10 పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాడు కదా. అవును, కొంతమంది తిని తిరుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. క్రైస్తవులు కష్టపడి పని చేయాలి. అందుకే సాతాను అన్నాడు, యోబు గ్రంథం 1:10 నువ్వు అతని కష్టాన్ని ఆశీర్వదించావు, అతని చుట్టూ కంచి వేశావు. అవును, అబ్రహాం కూడా పనుల్లో దేవుడు తోడుకున్నాడు. మన కష్టాల్లో, మన ప్రయత్నాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఇస్సాకు ఆదికాండం 26వ విత్తనం వేస్తే అతడు 100 ఫలం పొందాడు. అంటే పని చేశాడు. పని చేయవారిని దేవుడు దీవిస్తాడు. అలాగా మనందరం ముందుగాక. ఆమె ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఏదైనా పవిత్రమైన కన్యక మమ్మల్ని మీకు అయ్యా తండ్రి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. మేము మోసపోకుండా మేము కష్టపడి పని చేయుటకు కృప చూపించండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని సహాయం చేయండి. వింటున్న వారికి నువ్వే దీవెన, ఆశీర్వాదం, వాక్యము చేత మన ఉదక స్నానం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.